జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్లో 5 రోజుల క్రితం హిమపాతం ముంచెత్తింది. ఈ ఘటనలో స్కీయింగ్ చేస్తున్న ఒక మహిళా రష్యన్ టూరిస్ట్ ప్రాణాలు కోల్పోయింది. అదే సమయంలో మరో 6 రష్యన్లు, ఒక లోకల్ గైడ్ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే వారందరినీ కాపాడింది ఒకే ఒక్కడు. ఇతని పేరు మహమూద్. 15 ఏళ్లుగా గుల్మార్గ్ లో రెస్క్యూ టీంలో పనిచేస్తున్నాడు. నిన్న కూడా తను విధుల్లో ఉండగా కొందరు రష్యన్లు లోకల్ గైడ్ సహకారంతో నిషేధిత ఆర్మీ రిడ్జ్ ప్రాంతంలో పర్వతారోహణకి వెళ్లారు. అక్కడ స్కీయింగ్ చేస్తూ ఉండగా ఒక్కసారి హిమపాతం వారందరినీ ముంచెత్తింది. ప్రమాదాన్ని దూరం నుంచి గుర్తించిన మహమూద్ వెంటనే అక్కడికి వెళ్లాడు. మరోసారి హిమపాతం జరిగే అవకాశం ఉందని తెలిసినా తన బాధ్యతని పక్కన పెట్టలేదు. మంచులో కూరుకుపోయిన వారందరినీ ఒక్కడే అక్కడి నుంచి తీసుకొచ్చాడు. అయితే అప్పటికే హాంటన్ అనే మహిళా టూరిస్ట్ చనిపోయింది. మిగిలిన వాళ్ళందరినీ ప్రాణాలతో కాపాడగలిగాడు మహమూద్. అమెరికన్ అవలాంచ్ అసోసియేషన్, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అవలాంచ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ దగ్గర శిక్షణ తీసుకున్నాడు మహమూద్. 2009 నుంచి గుల్మార్గ్ లో టూరిస్టుల రెస్క్యూ టీంలో పనిచేస్తున్నాడు. ఈ 15 ఏళ్లలో దాదాపు 150 మంది ప్రాణాల్ని కాపాడాడు ఇతను. సాధారణంగా గుల్మార్గ్ లో రెస్క్యూ టీం సభ్యులు విడివిడిగా పనిచేస్తూ ఉంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కరు ఉండి పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే మిగిలిన సభ్యుల్ని కూడా అప్రమత్తం చేసి రెస్క్యూ నిర్వహిస్తూ ఉంటారు. किसी इंजरी होती है तो हम अपने जो हमारी गुलमर्ग एडवेंचर एकेडमी की पूरी रेस्क्यू टीम होती है, हम एक दूसरे के साथ कोऑर्डिनेट करते हैं. कम्युनिकेशन हमारी पहाड़ पे होती है हमेशा, जो रेडियो सेट्स हमारे हाथ में, इन्हीं से हम एक दूसरे के साथ कम्युनिकेट करते हैं. మొత్తంగా తన ప్రాణాలకి తెగించి 7 ప్రాణాల్ని కాపాడిన మహమూద్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.